హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మయన్ కనక. ఇవాళ టాపిక్ ఏంటంటే తమ్నేల్ చూస్తుంటారు, సెమిస్టర్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, అలాగే సబ్జెక్ట్స్ ఎలా క్లియర్ చేయాలి అనేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకేనా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? లెంతీగా అయితే నేను వీడియో ఏం చేయను, 5 minutes ఆర్ 7 minutesలోనే క్లోజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. నా అనుభవాన్ని మీతో షేర్ చేయాలనేసి అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే ట్యూషన్ ఫీ కట్టేటప్పుడు, ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీ కట్టేటప్పుడు ఏంటంటే అప్పుడేం కొత్తగా తెలియదు. ఏంటంటే సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎలా లేదు. ఏంటంటే ఏం చేశానంటే ట్యూషన్ ఫీతో పాటు అక్కడ ఆప్షన్ ఉంటుంది, విత్ బుక్ వితౌట్ బుక్. అంటే విత్ బుక్తో చేస్తే ఏం చేశారంటే అది పోస్ట్ ద్వారా వచ్చింది. ఓకేనా? పోస్ట్ ద్వారా వస్తే ఏమైందంటే ఒక ఫస్ట్ ఇయర్లో చదివి రాస్తే ఏంటంటే చాలా లెంతీగా అనిపించింది. అబ్బా, నాకైతే ఈ బుక్ చాలా లెంతీగా అనిపించింది. ఫస్ట్ సెమిస్టర్లో 2 బ్యాక్లాగ్స్. ఓకే, నేను పెట్టుకున్నాను. ఏంటంటే నేను కొత్త, నాకు తెలియదు అంత మ్యాటర్ అనేసి. అందరూ బుక్ చదువుతున్నారేమో అనేసి నేను అనుకొని చదువుకున్నాను. 2 బ్యాక్లాగ్స్తో విజయవంతంగా పూర్తి చేశాను ఫస్ట్ సెమిస్టర్. ఇంకా సెకండ్ సెమిస్టర్లో ఏం చేశానంటే దీన్ని పక్కకు పడేసి, దీంతో ఏం అవ్వదనేసి ఏం చేశానంటే ఫ్రెండ్స్ సజెషన్ అలాగే సార్ వాళ్ళ సజెషన్తో ఏం చేశానంటే దీన్ని డిగ్రీ చేయాలనేసి నా మ్యాటర్ కాదు. ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్లో ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో అప్పుడే బుక్ పట్టే మొక్కలు. నిర్భయంగా నేను చెప్తాను, ఫీల్ అయితే నాకు ఎంత సంబంధం లేదు. ఏంటంటే అలాగే ఉంటుంది. ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే ప్రమోషన్స్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, అలాగే టైంపాస్ కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఓకేనా? అలా అనేసి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో అప్పుడే, ఓకేనా, అలా పట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బుక్ తీసుకోవద్దు అనేసి నా ఉద్దేశం కాదు. ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఆఫ్టర్ డిగ్రీ తర్వాత కూడా ప్రిపేర్ అవుతాను, నాకు బెస్ట్ కాంటెంట్ కావాలి అంటే ఈ బుక్స్ని ఓకే ఆఫర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకా ఏంటంటే నా అనుభవం ప్రకారం అయితే ఇంకా 2 మెటీరియల్స్ ఉన్నాయి నా దాంట్లో. నేను సెకండ్ సెమిస్టర్ నుండి ప్రిపేర్ అయ్యి రాసినటువంటి 2 మెటీరియల్స్ ఓకేనా మీతో షేర్ చేస్తాను. ఒకటేమో వెంకటేశ్వర పబ్లికేషన్లో టెస్ట్ పేపర్. ఓకేనా? టెస్ట్ పేపర్, సిరీస్ పేపర్ అంటారు. ఓకేనా? ఇదేమో వెంకటేశ్వర పబ్లికేషన్లో టెస్ట్ పేపర్. ఓకేనా? ఇది ఎలా ఉంటుంది అంటే లెసన్ వైజ్గా ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్. ఓకేనా? అలా ఉంటుంది. ఓకే, పర్లేదు, అర్థం చేసుకోవడానికి బెటర్, కానీ కొంచెం గజిబిజిగా ఉంటుంది అనేసి నా సజెషన్. ఎలా అంటే ఈ బుక్ లాగా ఉంటుంది, చాలా లెంతీగా ఉంటుంది, పర్లేదు, కానీ ఇది కొంచెం బెటర్. ఓకే, నో ప్రాబ్లం. కానీ లెసన్ లాగా ఉంటుంది, చదివినట్టు మర్చిపోయే ఫీలింగ్ వస్తుంది. నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓకేనా? ఇది వెంకటేశ్వర పబ్లికేషన్ చూసారా, కన్సైన్మెంట్ ఖాతాలు అన్నమాట. ఓకేనా? ఇది అలా ఉందా, ఇలా వచ్చాక ఇంకో లెసన్ వస్తుంది అన్నమాట. ఇక ఇన్ని లెంత్ ఇంత వచ్చాక ఇక్కడ ఉంది, ఇన్ని చదవాలి. ఓకేనా? ఇంత 1 hour 2 hours నువ్వు ఇంత కష్టపడినా అక్కడ రాకపోతే గోవింద. ఓకేనా? ఓకే, అలా అనేసి ఏం కాదు, వస్తుంది కానీ ఏంటంటే సమ్టైమ్స్ చెప్పలేం. ఓకే, బెటరే, కానీ చూడాలి. నేనైతే దీన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మీకు చూపించాను. ఓకేనా? నేను ఎక్కువగా యూజ్ చేసింది, నేను నమ్మకంగా చూసి రాసింది సెకండ్ సెమిస్టర్ నుండి ఇప్పటి వరకు 4th సెమిస్టర్ ఆల్సో ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకుండా రాసిన సబ్జెక్ట్ ఏంటంటే ప్రసాద్ సిరీస్ని నమ్మాను. ఏంటంటే ఈ ప్రసాద్ సిరీస్ ఎలా ఉంటుంది అంటే, ప్రసాద్ సిరీస్లో టెస్ట్ పేపర్ ఎలా ఉంటుందంటే వాడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్తో సహా ఇస్తాడు. ఏంటంటే క్వశ్చన్ ఫస్ట్ సెక్షన్లో ఏమిస్తాడంటే దీంట్లో సెక్షన్ ఏలో మొత్తం షార్ట్ క్వశ్చన్స్. ఓకేనా? షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చాక షార్ట్ క్వశ్చన్స్ తర్వాత ఇక్కడ సమాధానాలు ఉంది కదా, ఆన్సర్స్ ఇస్తాడు, సపరేట్గా ఇస్తాడు అనమాట. ఆన్సర్స్ ఇచ్చాక ఏం చేస్తాడంటే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాడంటే ఇటువైపు ఉన్నాయి, అది ఒక్కట్లేదు. ఓకేనా? దీని తర్వాత ఏం చేస్తాడంటే పార్ట్ బి ఇస్తాడు, సెక్షన్ బ్యాంక్ బి ఇస్తాడు. పార్ట్ బి ఇచ్చాక క్వశ్చన్స్ ఇలాగే ఇచ్చి మళ్ళీ ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, ఇది పర్లేదు కదా, చాలా లెంతీగా అయితే లేదు, బుక్ లాగా వెంకటేశ్వర పబ్లికేషన్ లాగా అయితే లేదు, బెటర్గా ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? దీంట్లో గన్సాట్గా వచ్చేటి బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? అయితే ఏంటంటే ప్రసాద్ సిరీస్లో రాసి క్లియర్ కట్గా నేను చేశాను. సమ్టైమ్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ప్రసాద్ సిరీస్లో దొరకవు,
సమ్టైమ్స్ కామర్స్లో అయితే నాకు తెలిసిన నా అనుభవం ప్రకారం అయితే ఆప్షనల్స్లో దొరకవు, అందుకని వెంకటేశ్వర పబ్లికేషన్స్ యూజ్ చేశాను. ఓకే, కానీ కొంచెం ఆ 2 ఎగ్జామ్స్లో కామర్స్ 10 కామర్స్ 11 టైంలో కొంచెం బోరింగ్గా అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వెళ్తుందో లేదో అనేసి అలా కొంచెం భయపడుతూ రాస్తే వెళ్ళేది, కానీ సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు చదవటానికి అలా అనేసి. ఓకేనా, ఇంకా ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ చెప్తాను, చూపిస్తా. క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, అవి ఎలా రాయాలి, టిక్స్ ఎలా రాయాలి అనేసి నేను చెప్తాను. ఓకేనా, నా అనుభవాన్ని చెప్తున్నాను. ఓకేనా, సెమిస్టర్ సెకండ్ ఇక్కడ ఉంది కదా, సెకండ్ సెమిస్టర్ అనేసి. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ సెక్షన్ ఏలో ఏదైనా మొత్తం 6 ఇస్తాడు. 6 ఇచ్చాక దీంట్లో ఎనీ 2 రాయాలి. ఓకేనా, 1.5 అంటే 1.5 అవర్లో రాయాలి. ఓకేనా, గంటన్నరలో రాసి పడేయాలి. దీంట్లో 2 రాయాలి, సెక్షన్ బిలో 2 రాయాలి. పర్లేదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుండి ఫోర్త్ సెమిస్టర్ వరకు ఎలా ఇస్తాడంటే స్టార్టింగ్ ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ 1.5 అవర్ ఇస్తాడు. ఇంకా 2 ఎగ్జామ్స్ 2.5 ఇస్తాడు. ఇంకా రిమైనింగ్ ఆప్షనల్ 3 సబ్జెక్ట్స్ ఎలా చేస్తాడంటే 3 అవర్స్ ఇస్తాడు. అది థియరీ పార్ట్స్, మొత్తం థియరీ పార్ట్స్. ఇక్కడ ఎలా అంటే మొత్తం 10 ఇస్తాడు. దీంట్లో అన్నీ కాకుండా దీంట్లో ఒక 5 రాయాలి. ఓకేనా, 5 రాస్తే కదా. ఇక్కడ బిగ్ బ్యాంక్ ఏంటంటే మీరు టైంని చూస్తూ రాయాలి. ఓకేనా, అంటే నేను యాజ్ యూజువల్ అంతే కామన్గా మేము రాసేస్తాం, కానీ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఏం చేస్తారంటే మీకు వచ్చినా రాకున్నా ఓఎంఆర్ షీట్లో కంపల్సరీ నువ్వు ప్రిపేర్ అయ్యావా, లేదంటే వితౌట్ ప్రిపరేషన్తో వెళ్ళావా, లేదంటే నీకు ఆ క్వశ్చన్ చదివాక నీకేమైనా థాట్ వచ్చిందా, కంపల్సరీ రాయాలి. ఏంటంటే నువ్వు అన్నీ మెన్షన్ చేయకపోతే ఫెయిల్ అవుతాం అంటారు. నీకు ఇచ్చిన టైంలో నువ్వు రాయకపోతే ఎందుకు? అంతే నేను చెప్తున్నా. ఏంటంటే సజెషన్, నువ్వు విత్ ప్రిపరేషన్ అయినా వితౌట్ ప్రిపరేషన్ అయినా నువ్వు టైం అయ్యేంత వరకు కూర్చొని రాయాలి అంతే. ఇన్కేస్ ఎలా అంటే బిట్ పేపర్ కవర్ చేసిన 2 సబ్జెక్ట్స్ క్లియర్ అవుతాయి ఈజీగా. 14 మార్క్స్ వస్తే 16 ఫస్ట్ 2 ఎగ్జామ్స్లో 16 మార్క్స్ వస్తే క్లియర్. ఇంకో 2 ఎగ్జామ్స్లో 24 వస్తే క్లియర్. ఇంకా మిగతా రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో 44 వస్తే క్లియర్. ఏంటంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అనుకుంటున్నాం మేబీ బిట్ పేపరు కరెక్ట్గా అన్నీ రైట్ చేసి ఇచ్చేస్తే నువ్వు పాస్ అబ్బా. దీంట్లో ఏంటంటే పార్ట్ బిలో 1 వదిలేసిన, పార్ట్ ఏలో 1 వదిలేసిన నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు అనేసి నేను గట్టిగా సిగ్నేచర్ పెట్టి నేను చెప్తాను. ఓకేనా, నా ఎక్స్పీరియన్స్ని మీకు చెప్తున్నాను. ఏంటంటే ఎక్కువగా ప్రసాద్ సిరీస్ అయితే యూజ్ చేయండి, పర్లేదు. నాకు తెలిసి ప్రసాద్ సిరీస్ యూజ్ చేయండి. ఓకేనా, ఈ బుక్స్ అంటే మనతోని కాదబ్బా, అంతే నా ఎక్స్పీరియన్స్. ఈ బుక్స్ అంటే మనతోని కాదు, చాలా లెంతీగా ఉంటుంది. ఆ టైంలో బుక్స్ ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనేసి వాళ్ళని ఇలా అనడం కరెక్ట్ కాదు, కానీ బెటర్ ఈ సెమిస్టర్లో నేను క్లియర్ అవ్వాలి, నా సబ్జెక్ట్స్ నా ఫ్రెండ్స్తో పాటు క్లియర్ అయ్యి బయటపడాలి, ఆల్ క్లియర్ ఉండాలి, తొందరగా డిగ్రీ కంప్లీట్ అయ్యి మన డిగ్రీ పట్ట చేతిలో తీసుకోవాలి అంటే టెస్ట్ పేపర్స్ అనేది కారణం అన్నమాట. ఓకేనా, యూజ్ చేయండి. ఓకే, ఈ టెస్ట్ పేపర్స్ అనేసి బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. ఈజీగా పాస్ అవ్వాలనేసి అనుకునే వాళ్ళు టెస్ట్ పేపర్స్ అయితే ఫాలో అవ్వండి అబ్బా. బుక్స్ అంటే చాలా కష్టం అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా వచ్చి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు అప్డేట్ చేస్తూ ఉంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో స్టడీ చేస్తున్నటువంటి స్టూడెంట్ని ఎలాంటి నోటిఫికేషన్ అయినా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో. ఓకేనా, డోంట్ ఫర్గెట్ మై యూట్యూబ్ ఛానల్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.